ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోటి విద్యలు కూటి కొరిక అన్నట్టు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా పొట్టకూటి కోసమే కదా. అయితే ఇప్పుడున్న సమాజంలో రకరకాల రంగాల వారు వారి యొక్క ఉపాధిని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి మాట్లాడడానికి వాళ్ళకు ఒక సంఘాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇంకా స్టిల్ డైలీ వేజెస్, డైలీ లేబర్స్, రోజు వేతనాల కోసం ఇంకా వాళ్ళ ఉపాధి దాని మీద ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడానికి నాదుడే లేరని అనుకున్న సమయంలో ఇక్కడ కొంతమంది సంఘాలు అయితే వాళ్ళ గురించి పోరాడుతున్నారు. అందులో ముఖ్యంగా జాతీయ పట్టణ పోరాటాలకి సంబంధించిన ఒక మెంబర్ మనతో పాటు ఉన్నారు. మరి వీళ్ళ సమస్యలు అంటే అసంఘటిత కార్మికులు, లేదంటే ఇప్పుడు ఓలా, ఊబర్, డైలీ వేజెస్, లేదంటే చెత్త ఏరుకునే వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు ఈ కేటగిరీలో. ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పోరాడడానికి జాతీయ పట్టణ వేదికకు సంబంధించిన ఒక మెంబర్ జాన్ మైకిల్ గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం అసలు వీళ్ళు ఏ విధంగా వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యల గురించి పోరాడుతున్నారు అన్నీ కూడా. నమస్తే అండి. నమస్తే అండి. సో జాన్ మైకిల్ గారు, మీరెప్పుడు ఈ నేషనల్ అర్బన్ స్ట్రగుల్ ఫామ్కి జాయిన్ అయ్యారు? మీరు ఎందుకు అసలు వీళ్ళ గురించి పోరాటం చేయాలని అనుకుంటున్నారు? మన భారతదేశంలో కానీ లేదంటే ప్రపంచం అంతా చూసినా కూడా ఎవరైతే ఒక స్టేబుల్ జాబ్లో పనిచేస్తున్నారో, ఒక ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ 9ంటికి వెళ్ళి 5ంటికి రావడం అట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు. నెలకి జీతం తెచ్చుకునే వాళ్ళు, తర్వాత పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వ్యాపారం చేసే బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు. కానీ ఏ టైంలో వాళ్ళకి వర్క్ ఉండదో తెలియకుండా, వాళ్ళు చేసే పనికి కరెక్ట్గా వేతనం వస్తుందో రాదో తెలియకుండా రోజు వెళ్ళి పని కోసం వెతుక్కునే వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఓనర్, నాకు ఎంప్లాయర్ ఇతను, నా యజమాని నాకు జీతం ఇస్తారు, ఇట్లా తెలియని వాళ్ళు, లేదంటే ఒక పని చేసినప్పుడు మనకి ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా కేవలం డబ్బులు మాత్రం సంపాదించి ఆ రోజుని మాత్రం ఎలాగోకలాగా వెళ్ళేలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరినీ కలిపి మనం అసంఘటిత కార్మికులు అని అంటామండి. ప్రపంచంలో చూసినా, భారతదేశంలో చూసినా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో చూసినా కూడా ఎక్కువ మంది కార్మికులు ఈ రంగంలోనే ఉంటారు. అవును. అయితే ఈ కార్మికులకి ఒక రూల్స్ అనేవి ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు మనకి గవర్నమెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక ఇంత జీతం అని, ఇంత పెన్షన్ అని, లేకపోతే ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ ఈ అసంఘటిత రంగ కార్మికులకి వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి పనులు కానీ, నిర్దిష్టమైన సమయం కానీ, నిర్దిష్టమైనటువంటి జీతం కానీ ఏది ఉండదంటారు. అవును, అవును. సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, రోజు మన ఇళ్లలో వచ్చి పనిచేసే గృహ కార్మికులు ఉంటారు. లేదంటే ఇప్పుడు ఒక సంచి పట్టుకొని వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు ఏరే చెత్త సేకరణ కార్మికులు ఉంటారు, వేస్ట్ పిక్కర్స్ అంటాం, వీళ్ళు ఉంటారు. అంటే ఈ స్పెక్ట్రంలో ఈ చివర వీళ్ళుంటే, ఒకవైపు ఒక యాప్లో ఓలా, జొమాటో, ఊబర్ ఇట్లా డెలివరీ ప్లాట్ఫామ్స్ లో డెలివరీ బాయ్స్ కానీ, ఆఫీస్ బాయ్స్ కానీ, ఇంకా చాలా మంది అడ్డ మీద కొంతమంది స్టిల్ ఒక కూలి పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దున్న 6 గంటలకు నిలబడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్లేంత వరకు వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం కూడా తెలియదు. ఒక 20 మంది వస్తే 10 మందిని పిక్ చేసుకుంటారు, 10 మంది మిగిలిపోతారు. పాపం మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, వాస్తవం. యాక్చువల్లీ అడ్డం మీద కూలీల పని వాళ్ళకి ఎంత ప్రికేరియస్ గా ఉంటదంటే, అంటే వాళ్ళకి తెలియదు పని వస్తుందో లేదో. వాళ్ళు క్యారేజ్ పెట్టుకుని పాపం ఉదయమే వస్తారు, ఇంటి నుంచి బస్ ఛార్జీలు అవుతాయి, వచ్చి వెయిట్ చేస్తారు, పని దొరకదు, వెళ్ళిపోతారు, బస్ ఛార్జీలు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ రిహాబిలిటేషన్ ఇల్లులు కూల్చి ప్రభుత్వాలు ప్రజలను దూరంగా పెట్టేస్తాయి కొన్నిసార్లు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు పనిచేసే చోట నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చి ఈ పని చేసుకునేటప్పటికి వాళ్ళకి సరిగ్గా పని దొరకదు. అండ్ ఇంకొకటి మనం గమనిస్తే, వీళ్ళందరూ కూడా ఊర్ల నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. వీళ్ళు కూడా దళిత బహుజన కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉంటారు సాధారణంగా, మ్యాక్సిమం. కానీ వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండదు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఏమన్నా అయిందనుకోండి, వీళ్ళకి ఏ విధమైనటువంటి ఒక భరోసా అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని పట్టుకొని వాళ్ళకి లేబర్, వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి. కానీ మనం చూసినట్లయితే ప్రభుత్వాలు ఎప్పుడు వీటిని పట్టించుకోవు. ఇందులో ముఖ్యంగా మేము చెత్త సేకరణ కార్మికులతో పనిచేస్తూ ఉంటామండి. మనకి హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కొన్ని టన్నుల
వేల టన్నుల చెత్త తయారవుతుంది. అంటే మనం ఇంట్లోంచి చెత్త ఇస్తాం కదా, గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ ఉంటాయి, స్వచ్ఛ ఆటో టిప్పర్లు అంటారు, పచ్చ రంగు వెహికల్స్ మీరు చూసే ఉండండి. అవునవును, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ విజిల్ వేసుకొని వచ్చి అన్నింట్లో చెత్త ఏరుకొని వెళ్తా ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి జీతాలు అనే వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వదని అన్నారు, నిజమేనండి? అవునండి, సాధారణంగా మన సిటీలో అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రాగా అనుకుంటారు. ఎగ్జాక్ట్, జిహెచ్ఎంసీ వాళ్ళే వీళ్ళ బాగోగులు చూసుకుంటుంది అనుకుంటున్నాను. కానీ అది కంప్లీట్ గా ఫాల్స్ అండి. ప్రజలకు తెలియని విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ లేదంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి కేవలంగా బండి మాత్రం ఇచ్చింది. అది కూడా వాళ్ళు కాస్త ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కడితే మిగతా డబ్బులు ప్రభుత్వం కట్టింది. వీళ్ళు నెల నెల వాళ్ళు చెత్త తీసుకునే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నెలకి 50, 80, 100 రూపాయలు, అంటే ఏరియాని బట్టి పాష్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి, బస్తీ లాంటి ప్రదేశాల్లో కొన్నిసార్లు రావు. అలాంటి దాంతో వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళు డీజిల్ రిపేర్లు, వాళ్ళ పిల్లల చదువులు, లేకపోతే కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, కొన్నిసార్లు బండి పాడవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. దీన్ని చెత్తని కలెక్ట్ చేసి ఇంటి దగ్గర తీసుకెళ్లి డంపింగ్ యార్డ్స్ ఉంటాయి మనకి, ట్రాన్స్ఫర్ స్టేషన్లు అంటారు, అక్కడ డంప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొన్ని ప్లాస్టిక్స్ ఇవి అవి వస్తాయి కదా, వాటిని రీసైకిల్ చేసుకుంటే అమ్ముకుంటే కొన్ని కబడ్డీ వాళ్ళ దగ్గర కొన్ని చిన్న డబ్బులు వస్తాయి, వాటిని తీసుకొని అమ్ముకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇదంతా తీసుకెళ్లి మనకి జవహర్ నగర్ లో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది మనకి హైదరాబాద్ లో. ఇది మన అశోక్ నగర్ జవహర్ నగర్ ఉంది కాదు, దమ్మాయి కూడా మన మల్కాజ్గిరి దమ్మాయి కూడా అదొక పెద్ద కొండ అయింది అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల స్మెల్ కి గానీ ఆ గార్బేజ్ విషయం, నీళ్లు కింద పొల్యూట్ అవ్వడము, అక్కడ ప్రజలు ఉండలేని పరిస్థితి అయింది. అంటే ఈ చెత్త సేకరణ కార్మికులు చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు ఎన్వైరన్మెంట్ కోసం, పబ్లిక్ హెల్త్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, ఒక 2 రోజులు సిటీ అంత చెత్త ఎవరు కలెక్ట్ చేయలేదు అనుకోండి, సిటీ స్తంభించిపోతుంది కదా. కానీ ప్రభుత్వాలు వీళ్ళు చేసే పనిని గుర్తించవు అనమాట. అంటే వీళ్ళు చేసేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ అని చెప్పి గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి మినిమం చేయాలి కదా. అంటే ఇప్పుడు చెత్త తీస్తున్న వ్యక్తి ఆ చెత్తకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ హెల్త్ పాడవుతుంది. డస్ట్బిన్ ఎత్తి ఆ బండిలో వేసేటప్పుడు మస్కిలో స్కెలిటల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి హెల్త్ సపోర్ట్ ఉండాలి కదా, కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. కొంతమంది కనీసం చిన్న ఉద్యోగం చేసుకున్న, చిన్న జాబ్ చేసిన ఈఎస్ఐ అని ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, అందులో వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ వీళ్ళకి అసలు అది కూడా ఉండదు, అసలు ఏముండదండి. ఇంకొకటి ఏంటంటే అండి, వీళ్ళు చిన్న చిన్న బస్తీల్లో ఉంటారు, సరైన ఇల్లులు ఉండవు, బండి ఉంటుంది, ఆ బండి పైన వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో అరకొర వైద్యం ఉంది, మన వైద్య పరిస్థితి బాగాలేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు, దర్ ఫోర్స్ టు గో టు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే డబ్బులు ఊరికే ఖర్చు అయిపోతాయి. ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, లేకపోతే జేబులో డబ్బులే ఖర్చు అవుతాయి. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వల్ల ఒక్కసారి ఏదన్నా అయ్యిందంటే వాళ్ళు సేవింగ్స్ అన్ని ఫిల్ అయిపోతాయి, ఇక వాళ్ళు రోడ్డు పైన పడిపోతారు. వాళ్ళు తరతరాలుగా ఇదే పని చేస్తున్నారు, 2-3 తరాలుగా. ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోకుండా వచ్చి ఇదే పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు వెళ్ళి మంచి స్కూల్లో చదవాలనుకోండి, ప్రభుత్వ స్కూల్లో అయితే వాళ్ళు విద్యని అంత బాగుందని అనుకోరు, అది మనకు కూడా తెలిసిన వాస్తవం. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు చెత్త సేకరించి ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చే డబ్బులు రిపేర్లకి వాటికి వీటికి పోయి వాళ్ళకి ఏం మిగలదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నామంటే, ఈ చెత్త సేకరణ కార్మికులకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేయండి. అంటే ఈ 100 రూపాయలు అన్నది కూడా చాలా సంవత్సరాల నుంచి ఇదే ఉంది. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి, ఫ్యూయల్ రేట్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నా కూడా వాళ్ళ రేట్ మాత్రం పెంచాలి. ఇళ్ళ వాళ్ళు కూడా మేము మీకు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని అంటే ఒక మంచి రేట్ని ఫిక్స్ చేయాలి. అది కనీసం 150 రూపాయలు అని ఇవ్వాలి. అంటే ఒక మనిషి డిగ్నిఫైడ్గా ఉండాలండి. ఇప్పుడు ఒకవేళ డెలివరీ అయింది అనుకోండి, మనం డెలివరీ ఛార్జ్ ఒక 30 రూపాయలు కన్నా కడతాం కదా ఒక్క ప్యాకెట్కి. వీళ్ళు నెలంతా కూడా ఎన్ని కేజీల చెత్త మన ఇంటి నుంచి తీసుకెళ్తున్నారు. ఆ చెత్తని వాళ్ళే, అంటే మనం ఆ చెత్త తీసేటప్పుడు కూడా ఆ స్మెల్కి ఏదో దాన్ని దూరంగా చేస్తాం, వాళ్ళు దీన్ని తీసుకొని వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయాలి. ఆ చెత్త మీద కూర్చొని ఉంటారు, ఆ తీసుకొని అక్కడ వేసి, ఇప్పుడు కనీసం 2 గంటల ప్రాసెస్, 2 గంటలు ఆ చెత్తలో కూర్చొని ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు ఉంటారు పైన, నేను చూసాను అది. సో చాలా కష్టతరమైనటువంటి పని దీని గురించి. నేను ఇంకొకటి పిక్కర్స్ అంటారు, చెరువుల గంట కానీ రోడ్ల అమ్మట కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్, ఇవి ప్లాస్టిక్ కవర్స్, ఇవన్నీ కూడా పిక్ చేసుకెళ్ళి మళ్ళీ దాన్ని కొన్ని దగ్గరికి వస్తారు. సో వీళ్ళకి ఎట్లా ఉంటుంది మరి వేతనాలు, వీళ్ళు ఎట్లా పరిస్థితి? వీళ్ళని ఇన్ఫార్మల్ వేస్ట్ పిక్కర్స్ అంటామండి, ర్యాగ్ పిక్కర్స్ అని కూడా అంటాము. ర్యాగ్ పిక్కర్స్ అంటే వీళ్ళు ఒక సంచి తీసుకొని వెళ్తారు, ఉదయం అవ్వచ్చు రాత్రి అవ్వచ్చు ఎప్పుడైనా. ఆ సంచి పట్టుకొని వెళ్ళి రోడ్డు పైన కనపడిన ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ అయితే రీసైకిల్బుల్ అవ్వు, అప్పుడు దాన్ని మనం అమ్ముకోవచ్చు. కాబట్టి వాళ్ళు ప్లాస్టిక్ కానీ, అట్ట ముక్కలు కానీ, లేకపోతే మెటల్ కానీ, కుర్కురే ప్యాకెట్లు, లేకపోతే ఇవన్నీ ఏరుతారు. వీళ్ళు చేసేది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఎందుకంటే మనకి సిటీలో జనరేట్ అయ్యే వేస్ట్ని కేవలం జిహెచ్ఎంసీ మాత్రమే దీన్ని క్లీన్ చేయాలంటే జిహెచ్ఎంసీ వల్ల అవ్వదు. జిహెచ్ఎంసీ కొన్ని 100,000 కోట్లు దీనిపైన స్పెండ్ చేయాలి. కానీ జిహెచ్ఎంసీకి ప్రభుత్వాలకి ఆ భారం తప్పించి ఈ వేస్ట్ పిక్కర్స్ రోడ్ల పైన వెళ్ళి ఈ కవర్లు ఇవన్నీ తీస్తారు, తీసుకెళ్ళి దీన్ని అమ్ముతారు.
మనకి ఇప్పుడు మనకి చెత్త అదే ప్లాస్టిక్ కొంటాం, పేపర్లు కొంటాం అంటారు కదా, అట్లా అలాంటి చోట ఈ పేపర్లు ఇవన్నీ అమ్ముతారు. ఇవన్నీ తిరిగి వెళ్ళి మళ్ళీ సిస్టంలోకి రీసైకిల్ అయ్యి మళ్ళీ కొత్తగా వాడే పరిస్థితి వస్తుంది. అంటే దీనివల్ల పర్యావరణంలో ప్లాస్టిక్ ఎక్కువ అయిపోకుండా రీసైకిల్బుల్ అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఒక ఎన్వైరన్మెంట్కి చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు, కానీ వీళ్ళు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పనిచేస్తారండి. ఎందుకంటే మహిళలు, మీరు చెప్పినట్టు ఎక్కువ శాతం మహిళలే. వీళ్ళు ఒక సంచి పట్టుకొని వెళ్ళినప్పుడు రాత్రులు వీళ్ళకి సేఫ్టీ ఉండదు. తర్వాత వీళ్ళు ఎక్కువ శాతం దళిత ఆదివాసీ వ్యక్తులే ఉంటారు, కాబట్టి వాళ్ళు చదువుకొని ఉండరు. వాళ్ళు మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఇది అమ్మితే ఎంత వస్తుంది అన్నది వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెత్త ఎట్లా అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, అదొక రకం ప్లాస్టిక్, అదే లేస్ కవర్ ఉంది, అదొక రకం ప్లాస్టిక్. దీన్ని సెపరేట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్లస్ సెపరేట్ చేయాలంటే కూడా ఒక ప్రాంతం, ఒక కొద్దిగా భూమి అవసరం. ఆ భూమిలో తెచ్చిన చెత్త అంతా పడేసి దాన్ని సెపరేట్ చేసి అమ్ముకోవచ్చు. అక్కడ కొంత వేరే మనుషులు ఉండాలి, మళ్ళీ పికర్స్ కొంతమంది ఉండాలి. రెండే ఒకరే అన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా దీనిపైన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పూణే కానీ బెంగళూరు కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఏమైందంటే అండి, వీళ్ళే ఒక యూనియన్గా ఫామ్ అయ్యి, ఒక కోఆపరేటివ్ సంఘంగా ఫామ్ అయ్యి, పూణే నగరపాలికతో, నగర్ సిటీ కమిషన్తో ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళే చెత్తని కలెక్ట్ చేస్తున్నారు. ఇలా నుంచి వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ రీసైకిల్ బిల్స్ని వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఇట్లా మనం ఈ హైదరాబాద్ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఏం చేయాలంటే వేరే నగరాల్లో ఎలాంటి విధానాలు ఉన్నాయని చూడాలి. ఈ చెత్త సేకరణ కార్మికులకి, వేస్ట్ పికర్లకి అవసరమైన ఆరోగ్య అవసరాలు ఏంటి, వాళ్ళ పిల్లలకి విద్య అవసరం ఏంటి, వాళ్ళకి కనీసం రిపేర్కి యాన్యువల్ గ్రాంట్ అని ఒక డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలి. లేదంటే చెత్త సేకరణ కార్మికులు, చెత్తతో పనిచేసే వ్యక్తులకు సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ జీవితాలు అలాగే అయిపోతున్నాయి, వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు, వాళ్ళ పిల్లల విద్యకి నోచుకోలేకపోతున్నారు. ఒక డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసే వాళ్ళని మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తారు, సంవత్సరాలుగా మీ ఇంటికి వచ్చి అదే ఏరియాలో పనిచేస్తారు, కానీ వాళ్ళ పేరు మనకు తెలుసా, వాళ్ళు మనం పేరు పెట్టి పిలుస్తామా, వాళ్ళకి ఒక గౌరవం ఇస్తామా, అది కూడా ముఖ్యం కదా. వాళ్ళు చేసే పని ఇంపార్టెంట్, అది పనే, కానీ దాన్ని మనం ఏదో ఊరికే తీసేస్తాం. అది సాధారణంగా అట్లాగే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి కదా, ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళని లోపలికి రానిరు, అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు చెత్త తీసుకొని వెళ్ళిపోవాలి. సో అక్కడ వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీలు అంటే అందులో ఉండేది కాస్త ధనిక వర్గమే, కానీ అక్కడ కూడా వీళ్ళకి మీకు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, నెలకి 80 ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం, అట్లా రకరకాల కారణాలు చెప్తారు. కొంతమంది దగ్గర ఇంట్లో చెత్త తీసిన నెలంతా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అవును, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి వాళ్ళ ఫిక్స్డ్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఫిక్స్డ్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి, ఈ జీవోలో ప్రతి ఇల్లు కనీసం నెలకి చెత్త కలెక్ట్ చేసినందుకు ఒక 150, 200 అంటే ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారం చేయాలి. మేమేం అడుగుతున్నామంటే 250 ఇస్తే మంచిది అని చెప్తున్నాం. నెలకి 250 రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒక ఇంటి తరపున, అప్పుడు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది పనికి. వాళ్ళు ఫ్యూయల్ కాస్ట్స్ కానీ, రిపేర్ కాస్ట్స్ కానీ, లేకపోతే హెల్త్ కాస్ట్స్ కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు. లేదంటే ఇప్పటికీ మనకు చాలా ప్లేసుల్లో 60, 70, 80, 90 అట్లా ఉంది. సో వాళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ అడుగుతున్నారు. ఇళ్ళ నుంచి టైమ్లీగా, ఇప్పుడు రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, నెల చివరిస్తాం, క్యాష్ లేదు, ఇట్లాంటివి చెప్పకుండా టైమ్లీగా ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా చెత్త అంతా కలెక్ట్ చేసి ఒకటే దమ్మాయి కూడా ఒకటే ఉందండి హైదరాబాద్ మొత్తం, ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా? మనకి ఇప్పుడు సిటీలో 33 సర్కిల్స్ ఉన్నాయండి జిహెచ్ఎంసీ. ఒక్కొక్క సర్కిల్కి ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈ చెత్త ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాయి. అక్కడ మీరు పెద్ద వెహికల్స్ చూసుంటారు, ఆరెంజ్ కలర్ వెహికల్స్ ఉంటాయి, రౌండ్ గా ఉంటాయి, భారత్ బెంజ్ అని. ఇవి అక్కడ కలెక్ట్ చేసి దీని అంతా తీసుకెళ్ళి దమ్మాయిగూడ, జవహర్ నగర్ లో డంప్ చేస్తాయి. మనకి సిటీలో వేస్ట్ డంపింగ్ యార్డ్ అది ఒకటే ఉంది. ట్రాన్స్ఫర్ స్టేషన్స్ మాత్రం 33 దాకా ఉన్నాయి. ఓకే, ట్రాన్స్ఫర్ స్టేషన్స్. ఇదంతా కూడా దమ్మాయిగూడలో మళ్ళీ రీసైకిల్ అవుతుంది, గ్యాస్ అవంతా కూడా అని చెప్పి చెప్తారు, కానీ వాస్తవానికి అట్లా జరగట్లేదండి. మనకి MSW అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఏం జరగాలి వాస్తవంగా అంటే, చెత్త అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ అవ్వాలి. మనకి ఇంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాలి, అది జరగట్లేదు, ఎవరు చేయట్లేదు. యాక్చువల్గా బాంబేలో నేను ఉన్నాను కొన్ని రోజులు. ఎక్కడ అంటే అడుగడుగున పొడి చెత్త, తడి చెత్త అని 2 బాక్సెస్ పెట్టేస్తారు.
ఎర్లీ మార్నింగ్ డెఫినెట్లీ వీళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు, కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అలా లేని పక్షంలో ఎవరైనా ఇంట్లో ఉండిపోతే అడుగడుగున ఇవి పెడతారు కాబట్టి వెళ్ళి అక్కడ వేసేయాలి. ఆ ఒక్కరోజు పొద్దున్న వేసేస్తే సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. సో ఎక్కడ కూడా మీకు బయట అనేది చెత్త అనేది పడదు, ఇంట్లో ఉండదు, బయట ఉండదు. దాన్ని మళ్ళీ ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి మళ్ళీ వాళ్ళు రీసైకిల్ చేస్తున్నారు. సో చాలా డెవలప్ అయింది ఈ విషయంలో పూణే కానీ బాంబే కానీ. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం ఒక అటెంప్ట్ చేసింది, ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 2 డస్ట్బిన్లు ఇచ్చారు. కానీ ఎవరు కూడా ఫస్ట్ మన వాళ్ళలో లేదు, మన ఇంట్లో వాళ్ళు కూడా చేయట్లేదు. సరిపోని మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా చేయట్లేరు. అవునండి, మీరు ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు నేను స్విగ్గీలోనే జొమాటోలో ఒక ఫుడ్ ఆర్డర్ చేశాను, ఒక డబ్బా సగం తిని మిగతాది అట్లాగే సీల్ చేసేసాను. ఒక 2 రోజులు నేను పడేయలేదు. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి 2 రోజుల తర్వాత పడేస్తే అది కుళ్ళిపోయి కంపు కొడుతుంది. దీన్ని వాళ్ళు పాపం ఓపెన్ చేసి ఆ తడి చెత్తని సెపరేట్ చేసి, అంటే డికంపోజ్ అయ్యేదాన్ని, పొడి చెత్తని వాళ్ళు అమ్ముకోవాలి. ఇప్పుడు అది పేపర్ సెపరేట్ చేయాలి, అందులో ఫుడ్ సెపరేట్ చేయాలి, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాన్ని కడగాలి. ఇప్పుడు ఏముందంటే తడి చెత్తను అంతా సెపరేట్ చేసి ఆ కవర్ని కొద్దిగా కడిగేసి, ఇప్పుడు సాంబార్ ప్యాకెట్ ఉందనుకోండి, అది కడిగి అట్లా పెట్టేసాం అనుకోండి, వీళ్ళకి తీయడానికి ఈజీ అవుతుంది, అది స్మెల్ రాదు, ఇదంతా అవుతుంది. కానీ మన ప్రజలు కూడా మన సిటీలో కానీ ఎక్కడైనా కూడా తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేయడానికి ఒక పెద్ద బర్డన్గా ఫీల్ అవుతారు, నాకు టైం లేదు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ అది ఒక కనీస రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్కి కూడా. కాబట్టి ప్రభుత్వాలు కొంతవరకు ప్రచారం చేసి మీరు తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేయడం చేయగలరు, లేదంటే పెనాల్టీ విధించగలరు. కానీ ఆ బాధ్యత ఫైనల్గా సిటిజన్స్ పైన పడతాయి. సిటిజన్స్ ఈ బాధ్యతగా తీసుకొని దీన్ని చేయాలి. ఇందులో నేను ఒక విషయం చెప్తానండి. ఈ గార్బేజ్ కలెక్టర్స్తో మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం, సోషల్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి అన్కండిషనల్గా, అంటే ఏ కండిషనల్ పెట్టకుండా ప్రతి అడల్ట్కి ఒక 1000 రూపాయలు, ప్రతి కిడ్కి 500 ఇచ్చాం. దీన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని అంటాం, అంటే కనీస ఆదాయ భద్రత. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు పని చేసినా చేయకపోయినా, మీరు ధనికులైనా పేదవాళ్ళైనా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఈ దేశంలో ఉండే వ్యక్తి అయితే మీకు నెలకి ఇంత ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనుకోండి, అప్పుడు మీకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది, భరోసా వస్తుంది. ఏమని, సరే ఈ నెల నేను పని చేయలేకపోయినా, పని దొరకకపోయినా నాకు కనీసం ఒక 1000, 2000, 3000 వస్తుంది అని, అలా అందరికీ ఇవ్వాలి అని చెప్పి మేము ఎక్స్పెరిమెంట్ చేసి ఈ సిటీలో ఒక 5 బస్తీలని తీసుకొని, ఒక 5 బస్తీలు, ఆ 5 బస్తీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గార్బేజ్ కలెక్టర్స్ అండి. వాళ్ళకి ఈ 5 బస్తీలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఈ 5 బస్తీలు మేము రీసెర్చ్ కాన్ఫిడెన్షియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బస్తీ పేర్లు చెప్పను, కానీ ఇవి హయాత్ నగర్ ఏరియాలోను దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్నాయండి. ఈ బస్తీల్లో కొన్ని 100 చెత్త సేకరణ కార్మికులు ఉన్నారు, 100 బండ్లు ఉన్నాయి. యాక్చువల్లీ మీకు నేను కావాలంటే తీసుకెళ్ళి చూపిస్తాను ఒకసారి. వాళ్ళకి ఏం చేసామంటే ఒక 18 నెలల పాటు కంటిన్యూస్గా కుటుంబాలకి బేషరతుగా డబ్బులు ఇచ్చాం. ఈ ఒక ప్రాజెక్ట్ చేసాం, వర్క్ ఫ్రీ అనే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేసి మేము స్టడీ చేసాం ఈ చెత్త సేకరణ కార్మికులకి. లేదంటే ఇలాగా పని చేసే చోట చాలా ఇబ్బంది పడే కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇట్లా డబ్బులు ఇస్తే వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా, వాళ్ళకి నో అని చెప్పే స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఏ భరోసా లేదు, నాకు ఏ చాయిస్ లేకపోతే నేను ఏ పనైనా చేయడానికి సిద్ధమవుతా, డబ్బులు తక్కువ వచ్చినా సరే. చెత్త సేకరణలో ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితి, వాళ్ళకి ఏమీ చాయిస్ లేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్లో చూస్తే వడ్డెర కమ్యూనిటీ అనే కమ్యూనిటీ ప్లస్ ట్రైబల్ కమ్యూనిటీస్ చాలామంది ఉన్నారండి. ఈ వడ్డెర కమ్యూనిటీ అనే వాళ్ళు ఒరిజినల్గా రాళ్ళు చెక్కి వాటితో రోళ్ళు కొట్టి తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు ఊర్లలో. ఇప్పుడు వాళ్ళు నొమాడిక్ ట్రైబ్ అంటాం, డీనోటిఫైడ్ ట్రైబ్ అంటే బ్రిటిష్ టైంలో వాళ్ళు ఒక నొమాడిక్ ట్రైబ్, తిరుగుతూ సంచార జాతులు అంటాం కదా. వాళ్ళకి ఏ పని దొరక్క చివరికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వీళ్ళు చెత్త సేకరణలో సెటిల్ అయ్యారు. ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు ప్లస్ దళితకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పని చేసే వాళ్ళందరూ కూడా సోషల్గా అప్రెస్డ్ క్లాసెస్, డిప్రెస్డ్ క్లాసెస్, డిస్క్రిమినేట్ అయ్యే క్లాసులు. సో వీళ్ళు చేస్తారు ఈ పని. మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి నెల అన్కండిషనల్గా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక భరోసా వచ్చింది. మహిళలు ఉన్నారనుకోండి, కుటుంబానికి ఇవ్వకుండా డైరెక్ట్గా మేము ప్రతి మనిషికి అకౌంట్లో ఇచ్చాం డబ్బులు. అప్పుడు మహిళలు వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. మనం ఒక పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ప్యాట్రియార్కీలో. అంటే పురుషుడు ఎట్లా చెప్తే కుటుంబం అట్లా చేయాలి, మహిళ అట్లా చేయాలి. కానీ ఎప్పుడైతే మహిళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో ఆ మహిళ తనకి నచ్చినట్టు చేయగలుగుతుంది, తన ఫ్యామిలీ చాయిసెస్ తను తీసుకోగలుగుతుంది. ఈ మహిళలు వాళ్ళ కోసం వాళ్ళు కొన్ని బండి కొనుక్కోవడం కానీ, లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఇల్లు రిపేర్ చేసుకోవడం విషయం కానీ, అట్లా వాళ్ళు చేసుకున్నారు. న్యూట్రిషనల్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేయగలిగారు. కాబట్టి వాళ్ళకి డబ్బులు వాళ్ళు చేసే పనులు ఏం మిగలకపోయినా ఈ డబ్బులు వాళ్ళకి కాస్త భరోసాని ఇచ్చినాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే అండి, ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఇది మేము చేసింది కేవలం చెత్త సేకరణ కార్మికులతో, కానీ ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనివర్సల్ అన్కండిషనల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పి మేము పోరాడుతున్నాము. ఇది చేయడం
ఇవ్వలేదు కానీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. మేము చేస్తున్నాము. మేము ఒక 18 నెలలు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లా చేసాము, ఎక్స్పెరిమెంట్ ఇచ్చారా మీరు? ఇచ్చాం, 18 నెలలు ఇచ్చాం. ఎక్కడి నుంచి ఇచ్చారు? మీకు ఏమైనా ఫండ్స్ రైజ్ అయ్యాయి? మేము దీన్ని ఒక యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ అనే బాడీ ద్వారా రీసెర్చ్ కి గ్రాంట్స్ ఉంటాయి కదండి, మేము అప్లై చేసి ఆ గ్రాంట్ ద్వారా వస్తే యూనివర్సిటీ ఆఫ్ బాత్ అనే యూకే బేస్డ్ యూనివర్సిటీలో వాళ్ళు, మేము ఇక్కడ మన హైదరాబాద్ లో మాంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ నెట్వర్క్ ఫర్ బేసిక్ ఇన్కమ్, ఇదంతా కలిపి ఒక ప్రాజెక్ట్ కింద చేసాము. ఈ ప్రాజెక్ట్ చివరికి వచ్చింది. దీన్ని మేము ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఫైండింగ్స్ ఇవి అని చెప్పి చెప్తున్నాము. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ అని చెప్పి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పారు. అంటే ఒకేసారి 1,00,000 ఇవ్వడం లంసం అంటాం, నెల నెల ఇస్తే దీన్ని పీరియాడిక్గా ఇవ్వడం అంటాం. మేమేం ఆర్గ్యూ చేస్తామంటే నెల నెల ఇస్తే వాళ్ళకి దాన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అవసరమైన దానిపైన ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచించవచ్చు. ఇప్పుడు పెన్షన్ ఉందనుకోండి, అది కేవలం ఎల్డర్లీ వాళ్ళకి ఇస్తాం, లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇస్తాం, విడోస్కి ఇస్తాం. అంటే ప్రతి పాలసీ పైన ఒక కండిషన్ ఉంటుందండి. దీనికి ఇట్స్ అన్కండిషనల్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయంటారు? మాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే అండి, ముఖ్యంగా ఒక వ్యక్తికి చాయిస్ అనేది అవసరం. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళకి నెల నెల ఇంత డబ్బులు ఇస్తామని చెప్తుంది. కానీ ఈ దేశంలో ప్రతి చోట హాస్పిటల్ ఉందా? ట్రైబల్ ప్లేస్లు ఉన్నాయి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగలరా? అంటే ప్రభుత్వం కండిషన్లు పెట్టడం వల్ల నేను దళిత్ అని చెప్పి నేను ఎస్సీ సర్టిఫికేట్ చూపించాలనుకోండి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, డబ్బులు ఇవ్వాలి, కరప్షన్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే వస్తాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా అన్కండిషనల్గా చేయడం వల్ల ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ పోయి ప్రతి ఒక్కరికి ఒక ఆదాయ భద్రత వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక సోషల్ జస్టిస్ అనేది జరుగుతుందండి. ఓకే, రైట్ అండి. సో మీరు చెప్పినవి నిజంగా చాలా మంచి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పాలి. సో గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు చేసినట్లయితే ఇంకా వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుందని మీ అభిప్రాయం? అవునండి. దీనికి ఒక్క చిన్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు మేము ప్రతి మహిళకి మహాలక్ష్మి అనే పేరుతో నెలకి 2,500 ఇస్తామని చెప్పారండి. ఇన్ఫాక్ట్ వాళ్ళు అది చేయడానికి కూడా మేము ఈ ప్రాజెక్ట్ తరపున వెళ్ళి వాళ్ళకి ఈ రీసెర్చ్ అని చెప్పి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పార్టీలతో మేము చెప్తా వచ్చాము. సో దాంట్లో కూడా మేము వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాము మేనిఫెస్టో అప్పుడు. వాళ్ళు చెప్పారు చేస్తామని, ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదు. ఒకవేళ ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినట్టు మహిళలకి, ఈ మహిళలకి నెలకి 2,500 ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. కేవలం రిచ్కే పూర్కే ఇస్తామని చెప్తే మళ్ళీ ఇందులో చాలా మంది ఇంక్లూడ్ అవ్వరు. ఆధార్ కార్డు లేని చాలా పేదవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అందరికీ ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే తెలంగాణలోనే కాదు, కర్ణాటకలో, తమిళనాడులో కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు రకరకాల పేర్లతో. మహిళలకి బలమైన శక్తి వస్తుంది, పేదవాళ్ళకి అందరికీ కూడా ఒక ఆదాయ భద్రత వస్తుంది. ఓకే, రైట్ అండి. మీరు చెప్పినవి నిజంగానే చాలా మంచి ఆలోచనలు. చూద్దాం. సో మీరు ఎలాగో నేషనల్ అర్బన్ స్ట్రగుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎలాగో పోరాడుతున్నారు, గవర్నమెంట్ వరకు తీసుకెళ్లడం అనేది మీ ప్రయత్నం, అది చేస్తున్నారు. నేను కూడా ఒక మీడియా పర్సన్గా ఈవెన్ ఐ విల్ ట్రై టు గో టు గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూస్ కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సో మరి చూద్దాం గవర్నమెంట్ దీని మీద నిజంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో లేదో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.